మంత్రాలు అంటారని తెలుసుకున్నాం. అసౌ యస్తామ్రో అరుణ ఉతభృశ్రుమంగళ ఏ చేమాగం రుద్ర అభితో దిక్షు సహస్రసో వైశాగం ఏడ ఏమయే అసౌ యోగ సర్పతి. ఇది ఆ మంత్రం అటు మాదిరిగా ఉంటుంది. సో ఈ మంత్రంలో ఉన్నటువంటి ప్రధానమైన భావం మనం గమనించేటట్టయితే అసౌ అనే ప్రయోగాన్ని కేవలం ఈ మంత్రాలకి మాత్రమే చూస్తాం. 7, 8, 2 మంత్రాలకి మాత్రమే ఈ పర్టికులర్ అసౌ అనే ప్రయోగాన్ని శబ్ద ప్రయోగాన్ని మనం చూస్తాం. అంటే అర్థం ఏమిటంటే, మనకి చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని పిలిచినట్టుగా అతనా నాకు తెలుసండి అంటాం. అతనా అనగానే ఓహో ఫలానా అని ఇద్దరికి తెలిసిన వ్యక్తిని గురించి మాట్లాడుకుంటున్నట్టుగా మనకి లౌకిక మాటల్లో కూడా అర్థం అవుతుంది. అట్లా అసౌ అంటే నిత్య కృత్యంలో అనుక్షణం మనకి కనపడుతున్నటువంటి దైవతత్వంగా సూర్యుడిని మనం భావించటం, అది దాని భావం. అంటే సహజ సిద్ధమైనటువంటి జ్యోతిర్మయ స్వరూపం ఏదైతే ఉందో అది మన సహజ రూపం అనే భావన మీకు కలుగుతోందే. సూర్యుడు నాదో నేను ఒకరికొకరికి సంబంధం లేదు అనే భావన ఉండేటట్టయితే ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళకి ఏ రకమైన పురోగతి ఉండదు. అనుక్షణం సూర్యుడు నావాడు, నేను నాకు సూర్యుడికి తేడా లేదు అనే భావన క్రమంగా మనలో ఉన్నటువంటి జ్యోతిర్మయ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని మేలుకొలుపుతుంది అనే భావన ఇందులో చూడొచ్చు. అందుకనే సర్వదేవతా తత్వాన్ని ఆడమొగ తేడా లేకుండా, చాలా గొప్ప దేవత లేకపోతే చాలా చిన్న దేవత అనే తేడా లేకుండా సమస్త దేవతా తత్వాన్ని కూడా ఈ జ్యోతిర్మయమైనటువంటి సూర్యుడి పరంగా అన్వయించి ఆరాధించే సాంప్రదాయం కేవలం భారతీయ సంస్కృతిలో మాత్రమే మనం చూస్తాం. గాయత్రి మంత్రం మనం చెప్తాం. లేదు ఇప్పుడు యోగ పరంగా మనం చేసేది మీకు తెలిసినా తెలియకపోయినా యోగ పరంగా మనం చేసే సాధన మొత్తాన్ని అజప గాయత్రి అంటారు. అంటే సోహం అనే తత్వంలో ఊర్ధ్వశ్వాస అధోశ్వాస పరంగా శ్వాసల పరంగా మనం చేసే సాధన, యోగ సాధన, దీన్ని అజప గాయత్రి సాధన అంటారు. సో అజప గాయత్రి సాధన, జప గాయత్రి సాధన, గాయత్రి హృదయ సాధన అన్న పరంగా 3 ప్రధానమైన వర్గాలుగా ఈ సాధనా పరంపరలు మొత్తాన్ని వర్గీకరిస్తారు. ఈ వర్గీకరించిన సాధనలు మొత్తం కూడా సూర్యుడు చుట్టూతోనే తిరుగుతూ ఉంటాయి. అంటే సాధన యొక్క ధ్యేయం అది యోగ సాధన చేయండి, మంత్ర సాధన చేయండి, లేదు పూజా పునస్కారాది కార్యక్రమాలతో మొదలుపెట్టండి, మీ ఇష్టం. లేదు జ్ఞానాన్ని గురించి నేనే బ్రహ్మస్వరూపాన్ని, అహం బ్రహ్మస్మిన్ అనే భావన పరంపరలో ఉండండి. ఇవన్నీ కూడా జ్యోతిర్మయమైనటువంటి భావనని ఆధారం చేసుకున్నవే. సూర్యుడు ఉదయించంగానే చీకటి అస్తమిస్తుంది. అంటే చీకటి పోవటాన్ని, సూర్యుడు రావటాన్ని, జ్ఞానం యొక్క అనుభూతిని, అజ్ఞానం యొక్క నాశనాన్ని సంకేతంగా అర్థం చేసుకోవటాన్ని భారతీయ సంస్కృతిలో ప్రధాన భావంగా మనం చూస్తాం. అందువల్ల ఈ సూర్యతత్వాన్ని గురించి అఖండమైనటువంటి అన్వేషణ, ఎన్నో రహస్యమైనటువంటి విజ్ఞానము మన ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలమైనటువంటి అనేక భావ పరంపరలు ఈ సూర్య మంత్రాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు దాదాపు కొన్ని నెలల మట్టి ఈ ఒక్క మంత్రాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. 15-20 క్లాసులు అయి ఉంటాయి ఇవి. ఇంకా ఎంతో చెప్పుకోవాల్సింది ఉన్నది, కానీ ఇవాళ దాన్ని కంక్లూడ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇది అనంతంగా ఉంటుంది. తెలుసుకోవాల్సినంత వరకు తెలుసుకోవటం, మన సాధనకి ఉపయోగపరమైనటువంటి వివరాల్ని అన్వయం చేసుకోవటం, సాధనలో దాని యొక్క అనుభూతి పొందే ప్రయత్నం చేయటం, ఇది ప్రధానం. కాబట్టి సో ఆ మాదిరిగా దీన్ని కంక్లూడ్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. 7 కిరణాలు ప్రధానమైనటువంటి, అంటే ఒకే ఒక కిరణం 7గా భాషిస్తోంది అన్నప్పుడు 7 కిరణాలు. నిజంగా కిరణాల సంఖ్య చూసేటది అనంతమైనటువంటి కిరణాలు అన్నది ఒకే ఒక కిరణం ఉంటున్నాం.
ఆ ఒక్క కిరణం 7 కిరణాలుగా భావిస్తోంది అంటున్నాం. ఆ 7 కిరణాలు కాదు, అనంతమైన కిరణాలు అంటున్నాం. దీన్ని రుద్రపరంగా చెప్పినప్పుడు ఏకో రుద్ర అంటే ఒకే ఒక రుద్రతత్వం. సప్త చక్రాల్లో ఉన్నది ఒకే ఒక రుద్రతత్వం. అది 7 రకాల జ్యోతిర్మయ స్వరూపాలుగా 7 సెంటర్స్ గా 6 చక్రాల్లోనూ సహస్రంలోనూ వ్యక్తమయ్యే జ్యోతిర్మయ తత్వము. అనంతో వై రుద్ర, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ధూళి కణం దగ్గర నుంచి ప్రతి వ్యక్తి ఏమిటి, మానవుడు అనే మాట లేకుండా, మానవుడు జంతువు ఒక క్రిమి కీటకం అనే ఇదే లేకుండా ఒక చిన్న ధూళి కణం దాకా రుద్ర స్వరూపంగా భావించటం, నేర్చుకోవటం, అనుభూతికి తెచ్చుకోవటమే రుద్రం యొక్క అల్టిమేట్ సారం. ఉన్నది ఒకే ఒక రుద్రతత్వం, అనేక రూపాల్లో ఉన్నది అన్న అనుభూతి ఏనాడైతే పొందుతామో ఆనాడు ఆ రుద్రం యొక్క సహజ స్థితి మనకి వంట పట్టడం కాదు, మనం రుద్రుడిగా మారిపోయినాము అని అర్థం. అందుకనే నా రుద్రో రుద్రమచ్చేది, రుద్రుడై రుద్ర ఆరాధన చెయ్యండి అన్న మాట దానిలో నుంచి వచ్చింది. సో దీనిలో ఉన్నటువంటి శాస్త్రీయతను గురించి మనం చెప్పుకుంటూ ప్రధానంగా ఈ కిరణాలని 2 రకాలుగా వర్గీకరించారని, అందులో మొదటి భాగంలో 7 కిరణాలని, ఆ 7 కిరణాల్లో ఒక్కొక్క కిరణం ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేక రక్షణ మనకు అందిస్తోంది అని మనం చెప్పుకున్నాం. ఒకటేమన్నా ఒక కిరణం చల్లదనాన్ని వ్యాప్తి చేసి ఈ చంద్రతత్వాన్ని, శీతల తత్వాన్ని, నీళ్లు గడ్డగట్టి మంచుగా మారి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలో ఉన్నటువంటి అఖండమైన మంచుకి కారణం ఎవరంటే సూర్యుడే. సూర్యుడికి మంచుకి సంబంధం ఏంటంటే, ఉదాహరణగా మీరు ఎలక్ట్రిసిటీ తీసుకోండి. ఎలక్ట్రిసిటీ ద్వారానే ఫ్రిడ్జ్లో మంచు గడ్డగడుతుంది, నీళ్లు గడ్డగట్టి మంచుగా మారుతుంది. ఎలక్ట్రిసిటీ ద్వారానే గీజర్లో ఉన్న నీళ్లు వేడిగా మారి వేడి నీళ్లుగా వస్తాయి. రెండిటికి ఎలక్ట్రిసిటీ ఎట్లా ఆధారం అవుతుందో, ఒకే ఒక సూర్యతత్వం అఖండమైనటువంటి శీతల తత్వానికి కారణభూతమైన శక్తిగాను, అఖండమైన ఉష్ణానికి కారణభూతమైనటువంటి శక్తిగాను, ప్రాణశక్తికి కారణమైనటువంటి శక్తిగాను, ఈ నవగ్రహాలకి జీవన రక్షగాను ఒకే ఒక సూర్యకాంతి, ఒకే ఒక సూర్యకిరణ తత్వం వ్యవహరిస్తోంది అన్న శాస్త్రీయ సత్యాన్ని వేద శాస్త్రజ్ఞులు మన ముందు ఉంచుతున్నారు. అంటే ఈ 7 కిరణాలు ప్రధానమైనటువంటి భావంలో 7 కిరణాల్లో ఒక కిరణం ఈ చల్లదనానికి, రెండో కిరణం నక్షత్రాల్ని స్థిరీకరిస్తుంది. చూడండి, నక్షత్రాలు సూర్యుడి కన్నా కోటాను కోట్లు పెద్దవి. ఎంతో పెద్ద పెద్ద నక్షత్రాల్ని కూడా స్థిరీకరించే లక్షణం ఈ సూర్యుడు యొక్క స్థితిలో ఉన్నది అనే మాట, అంటే దాని యొక్క ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది. జగద్హితమైనటువంటి కార్యక్రమాలకి ఆరాధ్య దేవతగా అనుక్షణం గుర్తు పెట్టుకుని ఆచరితి ఆచార్య, ఆచార్య అనే శబ్దం ఆచరించి చూపించేవాడు ఆచార్యుడు. తాను చేసి శిష్యుల చేత చేయించేవాడు కాబట్టి ఆచార్యుడు అనే పేరు వచ్చింది. అట్లా ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నం చేసే ప్రతి సాధకుడికి కూడా ఆచారతత్వంగా ప్రత్యక్షంగా ఎట్లా జీవితాన్ని గడపటం మూలంగా ఆ ఉదాత్తమైన స్థితి చేరుకుంటాడు అనే మాటకి ప్రత్యక్షమైనటువంటి గురువుగా సూర్యుడు మనకు ఉంటాడు అన్న వివరాన్ని. సో ఒక కిరణంతో ఈ నక్షత్రాల మొత్తాన్ని స్థిరీకరించడం, మిగతా 5 కిరణాలతోనూ 5 గ్రహాల్ని, ఇది చంద్రగ్రహం తప్ప చంద్రుడు గ్రహం కింద ప్రత్యేకంగా మిగతా 5 ప్రధానమైన గ్రహాల్ని, అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహుకేతువులు గ్రహాల కిందకి రారు. శని, గురువు, శుక్రుడు, బుధుడు, ఈ 5 గ్రహాల్ని, అంటే రాహువు, కేతువు, చంద్రుడు తప్ప సూర్యుడు మిగతా 5 గ్రహాల్ని 5 కిరణాల చేత ప్రభావితం చేసి వాళ్ళని శక్తివంతం చేస్తాడు అని. అంటే ఏ గ్రహ దోషానికి సంబంధించిన లక్షణాన్నైనా సూర్యోపాసన ద్వారా పోగొట్టుకోవచ్చు అనే మాటని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అందుకనే సూర్యుని గ్రహరాట్, అన్ని గ్రహాలకి రాజు అనే మాటలో అంతరార్థం కూడా ఇది.
రెండో స్థాయిలో ఉన్నటువంటి కిరణాల సమూహంలో నుంచి మళ్ళీ ఉపవర్గాలుగా మంచు కురిసేదానికి కారణం కావటం, అదే మాదిరి అనేక రకాలైనటువంటి ఈ వాతావరణాన్ని స్థిరీకరించేదానికి ఇప్పుడు సీజన్లన్నీ అంటున్నాం. వర్షాకాలం ఎల్ నీనో ఎఫెక్ట్ అని, వాతావరణం వేడెక్కడం మూలంగా కురవాల్సిన వర్షాలు కురవటం లేదని, మంచు కరిగిపోతుంది, ఇవన్నీ మాట్లాడుతున్నాం. అంటే ఏమిటర్థం? యథాతథంగా వాతావరణాలు కల్పిస్తున్నటువంటి సూర్యతత్వానికి మన ఆలోచన విధానం, మనం బతుకుతున్న విధానం ప్రతిబంధకంగా మారేటట్టయితే ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది సుమా అన్న మాటని మనం దాన్ని వదిలేస్తే సహజ సిద్ధంగా ఏ మాదిరిగా ప్రకృతి సమతుల్యత మెయింటైన్ చేయాలో దాన్ని మెయింటైన్ చేస్తుంది అన్న అనుభూతిని రీసెంట్ గా వచ్చిన కోవిడ్ సందర్భంలో అందరూ చూసి ఉంటారు. కోవిడ్ మూలంగా జనం రోడ్డు మీదకి రావటం మానేస్తే దాంతో జరిగింది ఏమిటంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం 2 సంవత్సరాల కాలంలోనే ఆల్మోస్ట్ ప్రకృతి అంతా మళ్ళీ సమతుల్యతకి రావటం మొదలుపెట్టింది. ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను లాస్ట్ టైం, మీకు గుర్తుంటుంది. చెర్నోబిల్ అని రష్యాలో బ్రహ్మాండమైనటువంటి అణు ఉత్పత్తి సంస్థ అది ఇది అయినప్పుడు మొత్తం సిటీ మొత్తాన్ని అబాండన్ చేశారు. ఎవడు మనిషి ఉండడు అక్కడ. రేడియో ధార్మిక శక్తి మూలంగా చచ్చిపోతారని వదిలేసేశారు. హ్యూజ్ ఒక పెద్ద రాష్ట్రం కన్నా పెద్ద చోటు. ఆ మొత్తాన్ని వదిలేసి దూరంగా ఉన్నప్పుడు అది నాశనం అయిపోతుంది, అంత ఏమీ లేకుండా పోతుంది అనుకున్నారు. దాదాపు ఒక 50-60 సంవత్సరాల కాలంలో అది మొత్తం మళ్ళీ మామూలుగా అన్ని రకాల జీవజాలాలు, జంతువులు అన్నీ ఉన్నాయి. కించిత్ రేడియో ధార్మికత వాటిల్లో ఉన్నది, అయినా సరే వాటి మనుగడ అవి సాగిస్తున్నాయి. ఇంకొక ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చు. మహాభారత యుద్ధంలో అశ్వత్థామ అర్జునుడు మధ్యలో జరిగిన చివరి యుద్ధంలో 18వ రోజు కూడా అయిపోయిన తర్వాత పాండవులు మొత్తాన్ని నాశనం చేసేదానికి ఆయన యుద్ధం చేసిన ఆయనకి బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించినప్పుడు అర్జునుడు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు. అంటే ఇద్దరు చెరుగా బ్రహ్మాస్త్రం వేసేటప్పటికీ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయే పరిస్థితి వస్తుంది. వ్యాస మహర్షి ఆ 2 అస్త్రాల మధ్యలో నిలబడి వాటిని ఒకదానికొకటి ఢీ కొట్టుకోకుండా అట్టిపెట్టి ఆపి వాటిని ఉపసంహరించమని ఇద్దరికీ చెప్తాడు. అంటే ఒక మానవుడి యొక్క శక్తి ఊహించండి. ఒక ఆటం బాంబుని అశ్వత్థామ వేశాడు, దానికి ప్రతికూలంగా ఇంకొక ఆటం బాంబుని అర్జునుడు వేశాడు. 2 ఆటం బాంబులు, ఒక చిన్న ఆటం బాంబు వేస్తే హిరోషిమా, నాగసామా పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ 2 ఆటం బాంబులకి మధ్యలో వ్యాస మహర్షి వచ్చి నిలబడి రెండింటిని ఒకదానికొకటి ఢీ కొట్టుకోకుండా ఆపి వీళ్ళిద్దరికి కమాండ్ చేస్తాడు, మీరు మీ అస్త్రాలు విత్డ్రా చేయండి. విత్డ్రా చేయటానికి అశ్వత్థామ అంటాడు, అర్జునుడు అంటాడు, వాడు విత్డ్రా కనుక చేసే, నేను నా అస్త్రాన్ని విత్డ్రా చేసేటట్టయితే అశ్వత్థామ అస్త్రం వచ్చి మమ్మల్ని అందరినీ సంహరిస్తుంది కదా, అది ఆత్మద్రోహం కింద, అంటే నన్ను నేను చంపుకునేదానికి విత్డ్రా ఎట్లా చేయమంటారు అని అడుగుతాడు. అశ్వత్థామని విత్డ్రా చేయమంటే నాకు ఎట్లా విత్డ్రా చేయాలో చేత కాదు అంటాడు ఆయన. చూడండి, ఈ విత్డ్రా చేయటం చేత కాదన్నప్పుడు, విత్డ్రా చేయటం చేత కానప్పుడు దాని దారి మళ్ళిచ్చు అని గైడ్ చేస్తాడు వ్యాస మహర్షి. దాని దారి మళ్ళిచ్చు అన్నప్పుడు ఆయన దారి మళ్ళించిన విధానం ఏమిటంటే, పాండవులు కాక పాండవ గర్భాల మీద ఉత్తరోత్తర పాండవ వంశం లేకుండా పోగాక అనే మాట. అంటే అస్త్రాన్ని పాండవుల మీద కాక పాండవ పత్నుల గర్భాల మీదకి మళ్ళిస్తాడు అశ్వత్థామ. ఆ మాట అన్న తర్వాత వ్యాస మహర్షి యొక్క మాట మీద అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరిస్తాడు. అంటే కేవలం పాండవుల గర్భాల మీద ఒక మహత్తరమైనటువంటి అణ్వస్త్రం ప్రయోగించబడ్డ కాలంలో 5000 సంవత్సరాల క్రితం జరిగితే దాని యొక్క రేడియేషన్ ఎఫెక్టు ఇప్పటికీ కురుక్షేత్రంలో మనకు కనపడుతుంది అంటారు. అంటే ప్రపంచం మారిపోయింది,
ఇట్లాంటి అణుధార్మిక అణుబాంబులు కొన్ని వందల వేల అణుబాంబులు అనుక్షణం సూర్యుడిలో పేలుతూ ఉండటం మూలంగా 1,30,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ అక్కడ ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఆ సూర్యతత్వం అంటే ఏమిటో, మనం మన యొక్క శక్తిని పెంచుకుని జ్యోతిర్మయత్వంగా మారటం అంటే ఏమిటో అనేది జస్ట్ ఒక ఊహకి మీకు అందుతుంది. అందుకోసం చెప్తున్నాను ఇది. అంటే సాధారణంగా మనం ఏం చెప్తాం, మన శక్తిని పెంచుకుని భగవంతుడిగా మారిపోవటం. శక్తిని పెంచుకుని భగవంతుడిగా మారటం అంటే, ఇంత శక్తి ఉన్న సూర్యుడు సంపూర్ణమైనటువంటి భగవంతుడు కాదు, ఒక దిక్పతి మాత్రమే. అంటే దిక్పాలుల్లో తూర్పు దిక్కుకి అధిపతి. సో ఇట్లాంటి సూర్యుడు కోటాను కోట సూర్యుని ఒక సంకల్ప మాత్రం చేత కోటాను కోట్ల సూర్యులని ప్రకాశించేటట్టుగా చేసిన శక్తి భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడు యొక్క జ్యోతిర్మయ తత్వం ఎంత తీవ్రంగా ఎంత ఉదాత్తంగా ఉంటుంది అనేది మనం ఊహించగలిగేటట్టయితే, దాన్ని ధ్యేయంగా పెట్టుకుని నేను జ్యోతిర్మయ శక్తిగా మారాలి అన్న సాధన మనం చేయొచ్చు. మానవుడి యొక్క అధికారం ఏమిటంటే సూర్యుడి యొక్క శక్తికి చేరచ్చు, సూర్యుడిని దాటిపోవచ్చు, సాక్షాత్ పరమేశ్వరుడి స్థితికి మనం చేరచ్చు. దాన్నే శివోహం శక్తోహం అహం బ్రహ్మస్మిన్ అనటంలో అంతరార్థం అది. అంటే మానవుడి యొక్క లక్ష్యం అంతవరకు పోయే అవకాశం ఉన్నది సుమా అన్న మార్గాన్ని మనకు చూపించే తత్వాన్ని ఈ సూర్యమంత్రంలో జ్యోతిర్మయమైనటువంటి సూర్యుడు అనుక్షణం ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనపడుతూ ఆదర్శంగా మనకి చెప్తున్నాడు అని తెలుసుకోవాలి. సో దీనికి మన నిత్య జీవితానికి ఉన్నటువంటి వివరాలు చెప్తాను అని చెప్పాను లాస్ట్ టైం. అంటే ఇంత గొప్ప విజ్ఞానాన్ని, వేద విజ్ఞానాన్ని మన నిత్య జీవితంలోకి ఏ రకమైనటువంటి అరమరికలు లేకుండా ఎట్లా ప్రవేశపెట్టారు వేద శాస్త్రజ్ఞులు అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకని ఈ మాట తెలుసుకుంటున్నాం అంటే, ఇవాళ రేపు మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, ఒక 10 మందికి పనికొచ్చే ఒక చిన్న పరికరం కనిపెట్టేటట్టయితే ఆ పరికరానికి ఒక పేటెంట్ సంపాదించటం, దాని మూలంగా డబ్బు సంపాదించటం ఇవాళ మన యువతకి మనం నేర్పిస్తున్న విధానం అదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానిలో చిన్న మెలకు కనిపెట్టాను, లేదు ఒక చిన్న యాప్ తయారు చేశాను, ఈ యాప్ ద్వారా నేను ఎట్లా డబ్బు సంపాదించవచ్చు, లేదు నేను ఫలానా అప్పడాలు తయారు చేసే టెక్నిక్ కనిపెట్టాను, ఈ అప్పడాల ద్వారా ఇంట్లోని కూర్చుని ఎట్లా డబ్బు సంపాదించు. అంటే మన ధ్యేయం మొత్తం కూడా ధన సంపాదన మీద, లౌకిక సుఖాల మీద. దీనికోసమే అవతల వాడిని అవసరమైతే మోసం చేసన్నా సరే ఆ యాటిట్యూడ్లో ఇవాళ ఉన్నటువంటి సొసైటీకి వేద శాస్త్రజ్ఞులు ఈ వివరాలు చెప్పినప్పుడు ఉన్నటువంటి సమాజ స్థితికి ఉన్నటువంటి తేడా అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ సర్వుల యొక్క హితాన్ని కోరేది వేద సమాజం. నాహితం అనే పేరుతో అందరి యొక్క అహితాన్ని కోరుతూ, అహితం అంటే అందరి యొక్క కీడు కోరుతున్నది నేటి సమాజం. దానికే స్వామి మాటల్లో చెప్తూ, నోటితోనే ఉన్న శాంతి కూతలు కూస్తారు, చేతుల్లో ఏమన్నా ఆటం బాంబు పెట్టుకుని ఎప్పుడు దాన్ని విసురుద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సులో అశాంతి, మాటల్లో శాంతి ఉపయోగం లేదు. ముందు మనస్సులో శాంతి ప్రవేశిస్తే ఆ మనసులో ప్రవేశించిన శాంతి మాటలో నుంచి చేతలోనూ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆధ్యాత్మికత అనుభూతి అవుతుంది. మనస్సు ఆందోళనతో ఉన్నంత కాలం, అంటే ఇప్పుడు స్థిర మనస్తత్వ కోసం మనం ప్రయత్నం చేస్తాం. యోగ సాధనలో మన యొక్క ప్రధానమైన ధ్యేయం ఏమిటి? మనస్సు స్టేబుల్గా ఉండాలి, ఏ పరిస్థితిలోనూ డిస్టర్బ్ కావద్దు. ఏ పరిస్థితిలోనూ మనసు డిస్టర్బ్ కావద్దు అన్నప్పుడు మన ఆలోచనలు విశ్వహితం కోరుతూ ఉండాలి తప్ప కేవలం ధన సంపాదన మీద, లౌకిక విషయాల మీద, పోటీ అంటే ప్రాపంచిక జీవితంలో పోటీతత్వం మీద ఉండటం మూలంగా ఉండదు అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా ఈ జ్యోతిర్మయత్వానికి, లౌకిక జీవితానికి ఉన్నటువంటి వ్యతిరేకతని జ్యోతిర్మయ స్థితి మనం పొందాలన్నప్పుడు విశాలమైనటువంటి దృక్పథం ఉండాలి.
సంకుచితమైన దృక్పథం మనని ప్రపంచం వైపు తీసుకుపోతుంది, విశాలమైనటువంటి దృక్పథం భగవంతుడి వైపు తీసుకుపోతుంది అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి చెప్తోంది. సో దీన్ని ఏ రకమైనటువంటి పేటెంట్ తీసుకోకుండా నిత్య జీవితంలోకి దీన్ని అన్వయం చేసిన వేదశాస్త్రం యొక్క ప్రజ్ఞ మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం రోజు పూజ చేస్తున్నాం, లేదు గుడి కట్టాం, అభిషేకం చేసాం, తర్వాత చిట్ట పూజ అంతా అయిపోయినాక ఏం చేస్తాం? మంగళహారతి అని ఇస్తాం. అందులో కర్పూరం వెలిగిస్తాం. ఆ కర్పూరం వెలిగించి ఆ వెలుగుతున్నటువంటి జ్యోతిని సూర్యుడు చుట్టూతో తిప్పినట్టుగా, లేదు విగ్రహం చుట్టూతా, లేదా ఏ దేవత ఆరాధన మనం చేసామో ఆ దేవత ఆరాధన చుట్టూతా సరిగ్గా చేసిన వాళ్ళు, తెలిసి చేసేవాళ్ళు చేసే పని ఏమిటి అంటే 3.5 చుట్లు తిప్పుతారు. అంటే 3 సర్కిల్స్ ఫుల్గా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పూర్తిగా కింద నుంచి పైదాకా చక్రాకృతులు కోడిగుడ్డు ఆకారంలో 3 సార్లు ఫుల్ సర్కిల్ తిప్పి 3 సార్లు అయిపోయినాక పైనుంచి కిందకి అర్ధ సర్కిల్ రూపంలోను, కింద నుంచి పైకి హారతిని చూపించేది విధానం. ఈ 3.5 చుట్లు హారతి తిప్పటంలో ఉన్నటువంటి అంతరార్థం, దానిలో ఉన్నటువంటి శాస్త్రీయత, ఎందుకని 3.5 చుట్లు అన్నారు, ఆ వివరాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ ప్రపంచం మొత్తం ఏర్పడిన విధానం మనం చూసేటట్టయితే, ఈ సృష్టి ఏర్పడే విధానం మనం చూసేటట్టయితే, స్థూలమైనటువంటి అనంతమైనటువంటి విశ్వం ఏర్పడడానికి కారణం ఏమిటంటే, మానవ శరీరంలో ఉన్నటువంటి, అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించినప్పుడు మానవ శరీరంలో ఉన్నటువంటి కుండలిని కదలిక ఎట్లా ఉంటుందంటే ఈ 3.5 చుట్ల మాదిరిగా ఉంటుంది. అంటే ముందు ఒకసారి కుడికి, తర్వాత ఎడంకి పాము కదిలినట్టుగా దీని యొక్క మార్గం కదలటం ఉంటుంది. ఇసుకలో పాము నడిచి వెళ్ళిపోయింది అనుకోండి, ఒకసారి ఆ ఏర్పడ్డ మార్గం చూడండి, కుడి ఎడమ అన్నట్టుగా వంకర టింకరగా నడుస్తున్నట్టుగా ఉంటుంది. అందుకనే కుండలిని, కుటిలే అనటంలో, దుర్గే అనటంలో ఆ కుండలిని శక్తి యొక్క నడకని ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేస్తున్నారు. ఈ 3.5 చుట్లు తిప్పటం అనేది పాము యొక్క ఆకృతి, పాము నడక ఎట్లా ఉంటుందో దానికి సంకేతము. అంతేకాకుండా భౌతికమైనటువంటి జీవితంలో అనుక్షణం మన చుట్టూతో ఉన్న వాతావరణం ఎట్లా ఏర్పడింది మనం చూసేటట్టయితే, మొట్టమొదట భూమి తన చుట్టూతో తాను తిరుగుతూ ఉంటుంది. అది అందరికీ తెలిసిన శాస్త్రీయ సత్యం. భూమి తన చుట్టూతో తాను తిరుగుతూ ఉంటుంది. రెండోది, చంద్రుడు భూమి చుట్టూతో తిరుగుతూ ఉంటాడు. మూడోది ఏమన్నా, భూమి చంద్రుడు కలిసి సూర్యుడు చుట్టూతో తిరుగుతూ ఉంటారు. ఈ 3 ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ 3 ప్రక్రియల మూలంగా జరిగే మార్పులు ఏమిటాయా అంటే, మొట్టమొదటి చుట్టూ, అంటే భూమి తన చుట్టూతో తాను తిరగటం మూలంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అల్లాబిలి తిరిగినట్టు గుండ్రంగా నృత్యం చేసేప్పుడు గుండ్రంగా మనం తిరిగామండి, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. కారణం ఏమిటి? ఒకే కేంద్రాన్ని ఆధారం చేసుకుని మన చుట్టూతో మనం గిరిజనం చాలా స్పీడ్గా తిరగటం మూలంగా కొంచెంసేపు అయినాక పడిపోయిన స్థితి వస్తుంది. అట్లా లేదు, ఒక చల్లటి పదార్థాన్ని లేదా ఒక వేడి పదార్థాన్ని తీసుకుని చుట్టూతో మన చాలా స్పీడ్గా చుట్టూతో తిప్పేటట్టయితే ఆ చల్లటి పదార్థం మీదకి ప్రకృతిలో ఉన్నటువంటి చిన్న చిన్న కణాలన్నీ మెల్లిమెల్లిగా పేరుకోవటం మొదలు పెడతాయి. దాన్ని ఆల్మోస్ట్ వాట్ యు కాల్ దట్ స్నోబాలింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక మంచు ముద్ద పైనుంచి కిందకి దొల్లుకుంటూ వచ్చేటప్పుడు చిన్న పరిమాణంతో స్టార్ట్ అయ్యి కూడా పైనుంచి కిందకు వచ్చేటప్పుడు దాని పరిమాణం చాలా పెద్దగా అవుతుంది. దోపుడుగుతా వస్తున్న మంచు కణాలన్నిటి తనతో పాటు చేర్చుకుంటూ పెద్దగా వస్తుంది అనే మాట చెప్తారు. అట్లా సూర్యుడు చుట్టూతో, భూమి తన చుట్టూతో తాను తిరగటం మూలంగా ఆ మూలాధారాన్ని కేంద్రంగా చేసుకుని ఈ అనంతమైనటువంటి సృష్టిలో వాళ్ళ సంస్కారాలని బట్టి తగ్గ శరీరాలని జీవులు ఏర్పాటు చేసుకుంటారు. అంటే మనిషి తన శరీరాన్ని పొందాలి, ఒక కుక్క తన కుక్క శరీరాన్ని పొందాలి, ఒక ఏనుగు తన ఏనుగు శరీరాన్ని పొందాలి అన్నప్పుడు
ఈ భూమి తన చుట్టూతో తాను తిరగటం అనేది ఇండైరెక్ట్ గా కారణమవుతోంది. అంటే ఎవరు ఏ మాదిరి పదార్థాలని, మూలకాల్ని పొందుపరుచుకుని తమ శరీరాల్ని ఏర్పాటు చేసుకోవాలో ఆ ఏర్పాటు చేసుకునే విధి విధానాన్ని ఈ భూభ్రమణంలో ఏర్పాటు చేశాడు భగవంతుడు అనేది శాస్త్రీయ సత్యం. రెండవ చుట్టూ చంద్రుడు భూమి చుట్టూ తిరగటం మూలంగా, దీని మూలంగా ఏర్పడ్డ శరీరంలో సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలు ఏర్పడతాయి. కన్ను, ముక్కు, చెవు, నోరు. శరీరం ఏర్పడటం అనేది ఎక్కువ స్థూలం. శరీరం కన్నా సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలు ఈ చంద్రుడి యొక్క భూప్రదక్షిణ మూలంగా ఏర్పడతాయి. అంతకన్నా సున్నితమైనటువంటిది అంటే చంద్రుడు భూమి కలిసి సూర్యుడు చుట్టూ తిరగటం మూలంగా, దాని మూలంగా అనేక రకాల జీవులకి వాళ్ళ జన్మకి తగ్గ జీవ చైతన్యాన్ని, తగ్గ ప్రజ్ఞని అవి ఏర్పాటు చేసుకుంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మానవుడు శరీరం ఏర్పడ్డది. మానవుడు శరీరం ఏర్పడిన తర్వాత చంద్రుడి యొక్క భూప్రదక్షిణ మూలంగా వాడికి తగ్గ నోరు, ముక్కు, కన్ను, కాలు అవన్నీ ఏర్పడ్డాయి. అంతకన్నా సూక్ష్మమైనటువంటి మనస్సు, అంతకన్నా సూక్ష్మమైనటువంటి జీవ ప్రజ్ఞ, అంటే నేను మానవుడిని అనే ప్రజ్ఞ నాకున్నది. అట్టగే ఒక కుక్కను చూస్తే నేను కుక్కని అనే ప్రజ్ఞ దానికి ఉంటుంది, నేను సింహాన్ని అనే ప్రజ్ఞ సింహానికి ఉంటుంది. అట్లా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ప్రజ్ఞ, ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క జీవ చైతన్యం, ఒక్కొక్క అనువంశిక పుష్టి. అంటే మానవుడికి సహజ సిద్ధంగా ఉన్నటువంటి అనువంశిక పుష్టులు వేరు, ఒక కుక్కకి సహజ సిద్ధంగా ఉన్నటువంటి అనువంశిక పుష్టి వేరు. ఒక ఏనుగుకి పుట్టంగానే అది 18 నెలలు తల్లి గడుపులో ఉండి పుడుతూనే చాలా బలంగా, చాలా ఘనంగా పుడుతుంది. అంటే దాని యొక్క అనువంశిక పుష్టి ఆ మాదిరిగా ఏ జంతువుకి తగ్గ, ఏ జీవికి తగ్గ శరీరం ఏర్పడటానికి ఉన్న భూమి యొక్క ప్రదక్షిణం, లోపల ఇంద్రియాలు ఏర్పడటానికి ఏమన్నా చంద్రుడు భూమి చుట్టూ తిరగటం, చంద్రుడు భూమి కలిసి సూర్యుడు చుట్టూ తిరగటం మూలంగా అంతఃకరణ, ప్రజ్ఞ, మనస్సు అనే సూక్ష్మ భూమికలు శరీరంలో ఏర్పడతాయి. పైకి చూడటానికి ఏదో లౌకికంగా జరిగిపోతుంది అన్నట్టుగా ఉన్నది. ఈ కదలికల మూలంగా ఈ జీవులు ఆ మాదిరిగా ఏర్పడుతున్నటువంటి శాస్త్ర జ్ఞానానికి ప్రతీకగా ఈ మంగళహారతిని మనం చుట్టేటప్పుడు 300 చుట్లు మంగళహారతిని చుట్టటంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ చుట్టటంలో సంకేతం ఏమిటయా అంటే కుండలిని యొక్క సంకేతం. కుండలిని యొక్క ప్రధానమైన దేశం ఏమిటి, ప్రధానమైన ధ్యేయం ఏమిటి? మూలాధారంలో అగ్నిమండల స్థితిలో, మూలాధారం అగ్నిమండలం అనుకున్నాం. అగ్నిమండలం అంటే ఏమిటి? విశ్వం మొత్తానికి ఆధారమైనటువంటి అగ్ని. అదే హృదయ స్థానానికి పోయేటప్పటికి సూర్యమండలం అనుకున్నాం. సూర్యుడు, దాని చుట్టూతా గ్రహాలు ఏర్పాటు చేయటం. అదే ఇంకొంచెం పైకి పోయి భృకుటి స్థానానికి, కళ్ళ మధ్య నాసిక అగ్రభాగానికి, ఆ స్థానానికి వచ్చేటప్పటికి అక్కడి నుంచి చంద్రమండలం స్టార్ట్ అయ్యి సహస్రారం దాకా చంద్రమండల స్థితి ఉంటుంది. మూలాధారంలో ఉన్నటువంటి అగ్ని ఆధారిత శక్తి క్రమంగా పైకి లేచి 1, 2 అంటే 1, 2 అన్నప్పుడు మూలాధారము, స్వాధిష్టాన చక్రాలు దాటి, అంటే కుడి చేతి వంగి దాటటం, మళ్ళీ ఎడం చేతి వంగి మణిపూరకము, అనాహతము దాటి మళ్ళీ విశుద్ధ చక్రాన్ని, ఆజ్ఞా చక్రాన్ని దాటి దాన్ని కుడివైపు వంగి స్ట్రైట్ అవే పైకి లేచింది. అంటే ఏమిటి? పాము నడకలాగా ముందు కుడివైపుకి, తర్వాత ఎడం వైపుకి, మళ్ళీ కుడివైపుకి, మళ్ళీ స్ట్రైట్ గాను, అట్లా 3.5 చుట్ల మార్గంలో ప్రయాణం చేసే శక్తికి సంకేతంగా మంగళహారతి ఇచ్చేటప్పుడు ఈ 3.5 చుట్లు తిప్పటం అనే సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్ గా? రోజు చేసే సింపుల్ పూజా కార్యక్రమంలో, లేదు ఒక సాధారణమైన మంగళహారతి చేసే కార్యక్రమంలో నేను ఎట్లా పుట్టాను అనే జ్ఞానాన్ని గుర్తుపెట్టుకో. ఈ భూమి ప్రదక్షిణ తన చుట్టూతో తాను తిరగటం మూలంగా నాకు ఈ మానవ శరీరం వచ్చింది.
నేను తప్పుడు పనులు చేస్తే ఈ స్థితి పోయి ఏ కుక్క శరీరం ఏ పంది శరీరం మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇంతకన్నా ఉన్నతమైన స్థితి మనం పొందాలి అన్నప్పుడు ఈ జ్ఞానం గుర్తుపెట్టుకొని నేను ఉన్నత స్థితికి పోవాలి అనే భావన నాలో ఉండాలి. ఎంతమందికి అది కలుగుతుంది అది మీరు ఊహించండి. అసలు అంటే ఈ నాలెడ్జ్ ఎంతమందికి ఉన్నది అనేది కూడా మనకి క్వశ్చన్ మార్క్ కింద ఉన్నది ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో. సో మొదటి మెట్టు అది. రెండో మెట్టుకు వచ్చేటప్పటికి కేవలం శరీరం మాత్రమే కాదు, శరీరానికి ఉపయోగకరమైనటువంటి శరీరంతో నేను నా స్థితిని అనుభవించగలిగేదానికి కావలసిన అవయవాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ ఉన్నాయి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వాడి శరీరంలో ప్రాణం ఉంటుంది, వాడి అవయవాల్లో శక్తి ఉండదు. ఒక చనిపోకుండా ఉన్న ఒక మాంసపు ముద్దలే పడి ఉంటాడు. ఆ మాదిరి జీవితాన్ని మనం ఆస్వాదించగలుగుతామా అంటే కారణం ఏమిటి? వాడి శరీరం బతికే ఉన్నది, అందులో ఉన్నటువంటి ఇంద్రియాలు మొత్తం చచ్చిపోయి ఉన్నాయి. కాబట్టి ఆ మాదిరి జీవితం కాదు. ఆ ఇంద్రియాలతో ఆస్వాదించగలిగిన స్థితి ఉండడానికి కారణం కూడా చంద్రుడు భూమి చుట్టూ తిరగటం మూలంగా ఆ ఇంద్రియాలు వాటి యొక్క ప్రజ్ఞ ఏర్పడింది. ఓకే, ఇంద్రియాలు బాగానే ఉన్నాయి, శరీరం బాగానే ఉన్నది, వాడు మనస్సు సక్రమంగా లేదు. మనస్సు సక్రమంగా లేనప్పుడు ఈ ఇంద్రియ శక్తులు కానీ ఈ శరీరం యొక్క స్థితి కానీ ఏమాత్రం ఉపయోగపడదు అనేది కూడా నిత్య జీవితంలో మనకు అనుభవమే. కాబట్టి ఆ మనస్సు ప్రజ్ఞ పనిచేయడానికి కారణం ఏమిటంటే సూర్యుడు చుట్టూత ఈ భూమి చంద్రుడు చేస్తున్న ప్రదక్షిణం మూలంగా ఇవన్నీ ఏర్పడుతున్నాయి అన్న జ్ఞానాన్ని పొంది దాన్ని అనుక్షణం ఉత్తేజపరుస్తూ ఇంప్రూవ్ చేసుకునేదానికి ప్రయత్నం చేసే జాతి భాసురమైనటువంటి భారతీయ జాతి. భాసురం అంటే ఏమిటి? భా అనే శబ్దాన్ని భారతీయతలో చూడొచ్చు, భా అనే శబ్దాన్ని భగవంతుడిలో చూడొచ్చు, భా అనే శబ్దాన్ని భక్తిలో చూడొచ్చు, భూసురుడిలో చూడొచ్చు. ఏమిటి భా? భా అంటే జ్యోతిర్మయత్వము, సురుడు అంటే దేవత, దేవత అంటే జ్యోతిర్మయతత్వం, భూసుర అంటే అర్థం ఏంటి? భూమి మీద తిరుగుతున్నటువంటి దేవతాతత్వంగా బ్రాహ్మడు. అంటే ఎవడైతే బ్రహ్మ మార్గంలో ప్రయాణం చేస్తూ తాను బ్రహ్మ అయ్యేదానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఆ జ్యోతిర్మయ తత్వాన్ని పెంచుకుంటూ పోతున్నాడో వాడిని ముందు భూసూరుడు, భూమి మీద జీవిస్తున్నటువంటి ఒక దేవత, తర్వాత సహజమైనటువంటి దేవత, తర్వాత దేవతల్లో ఉత్తమమైనటువంటి దిక్పతి సూర్యుడు, తర్వాత సూర్యుడి కన్నా ఉన్నతమైన అఖండమైన నక్షత్ర స్వరూపుడు, ఇంకా ఉన్నత స్థితికి పోయినప్పుడు అత్యంత భాసురమైనటువంటి జ్యోతిర్మయమైనటువంటి భగవత్ స్వరూపుడు. అది అహం బ్రహ్మస్మిన్ అన్న స్థితి. అంటే మెట్టుగా ఏ స్థితి నుంచి ఏ స్థితి దాకా మానవుడు తన యొక్క ప్రజ్ఞని పెంచుకుంటూ తన యొక్క జ్యోతిర్మయ తత్వాన్ని పెంచుకుంటూ పోవచ్చు అనేదానికి ఒక ద్వారం లాగా సూర్యుడు మనకు కనపడుతున్నాడు. నాడీ పరంగా మనం ఏం చెప్తాం? చంద్రనాడి, సూర్యనాడి. చంద్రనాడి అంటే కిందకు వచ్చేది, సూర్యనాడి అంటే పైకి పోయి. ఏమిటి పైకి ఎక్కడికి పోతోంది? పైకి పోవటం అంటే జ్యోతిర్మయ మార్గంలో ఉత్తమ జ్యోతిర్మయ స్థితికి చేరటము అనేది. అంటే నాడీ భేదనలో సూర్యనాడి ఊర్ధ్వస్థితికి తీసుకుపోయేది గాను, చంద్రనాడి ప్రపంచం వైపు తీసుకుపోయేది గాను చూడటంలో ఉద్దేశం. చల్లదనం అనేది కిందకి తీసుకొచ్చేది, వేడి అనేది పైకి తీసుకుపోయేది. ఈ పైకి తీసుకుపోయడానికి కూడా సరైనటువంటి ధ్యేయాన్ని ఏర్పాటు చేసుకుని ఊరికే పైకి పోవటం కాదు, అది శరణాగత భావంతో సరైన మార్గంలో పైకి పోతున్నప్పుడు మాత్రమే పొందవలసినటువంటి ఉత్తమోత్తమైన జ్యోతిర్మయ తత్వాన్ని పొందుతుంది. అంటే మొట్టమొదటి చుట్టూ మంగళహారతి మనం ఇచ్చేటప్పుడు ఈ స్థూలమైనటువంటి భౌతిక శరీరం అనేక రకాల మూలకాలతో ఏర్పాటవుతున్నది సుమా, దానికి కారణం భగవంతుడా నువ్వేను అన్న కృతజ్ఞతాభావం ఉండాలి. రెండో చుట్టూ తిరుగుతున్నప్పుడు నాలో నుండి పంచ ప్రాణాలు, ప్రాణమయ కోశం, అన్నమయ కోశం దగ్గర నుంచి ప్రాణమయ, అన్నమయ, ఆనందమయ కోశం దాకా 5 కోశాలు, సూక్ష్మ శరీరం, ఇవన్నీ కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాల సమ్మేళనం శరీరం. పంచ
జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, పంచ ఉపప్రాణాలు, పంచ కోశాలు, వీటన్నిటి యొక్క సమ్మేళనం శరీరం. ఇవన్నీ ఏర్పాటు కావడానికి కారణం భగవంతుడా నువ్వేను అన్న కృతజ్ఞతాభావం ఆ మంగళహారతిస్తున్న రెండో చుట్టూ ఇస్తున్న దానిలో కనపడాలి. మూడో చుట్టుకు వచ్చేటప్పటికి స్వామి నాలో నుండి మానవ ప్రజ్ఞ, నేను మానవుడు అనే ఫీలింగ్, నేను ఆడ అనే ఫీలింగ్, నేను మొగ అనే ఫీలింగ్, నేను చాలా ఫలానా ఫలానా అనే ఈ ప్రజ్ఞ, అదే మాదిరి నాలో నుండి చైతన్యం గాఢ నిద్రలో లేనిది మెలకుగానే కలుగుతున్నది. ఈ ఏ చైతన్యం ఉన్నదో ఈ చైతన్యానికి కారణం అంత గాఢ నిద్రలో కూడా ఆ చైతన్యం సుషుప్తి స్థితిలో ఉండి మెలకు రాగానే మళ్ళీ మనకు అందుబాటులోకి వచ్చిన విధానం. లేకపోతే నిద్ర అనేది తాత్కాలికమైన చావు. ఎందుకు తాత్కాలికమైన చావు అంటున్నాను? దాన్ని మెలకు రాగానే మళ్ళీ పాత అస్తిత్వం మొత్తం గుర్తొస్తుంది. అదే చావుని పర్మనెంట్ నిద్ర అన్నారు. పర్మనెంట్ నిద్ర అంటాల ఉద్దేశం ఏమిటి? ఆ నిద్ర నుంచి లేచేటప్పటికి ఈ పాత ప్రజ్ఞలు మనకి గుర్తుండవు, వేరే జన్మలో మళ్ళీ పుడతాడు. అనుక్షణం నిద్ర రూపంలో మనకి చావుని గుర్తు చేస్తున్న భగవంతుడు దాన్ని చావుగా భావిస్తున్నామా? భావించడంలే. ఏముంది రేపు ఆ పని చేద్దాం, ఎల్లుండి ఈ పని, దాని మీదే మన దృష్టి ఉంటుంది. మనకి నిద్రలో అనుక్షణం ఒకటి చావు అనేది ఒకటి ఉన్నది సుమా అనేది గుర్తు చేయటం అనేది నిద్ర యొక్క ఒక సంకేతం. నిద్రా సూక్తము అనే ఒక వేద సూక్తాన్ని కూడా వేద సూక్తాల్లో మనం చూస్తాం. అంటే ఎంతటి జ్ఞాన సంపన్నమైనటువంటి భారతదేశమో, ఎంతటి అఖండమైన జ్ఞానాన్ని మానవ జీవితానికి సంబంధించిందే కాకుండా జీవితం తర్వాత పొందాల్సిన ఉత్తమ స్థితులకి కూడా కావాల్సిన ఏర్పాటు మొత్తాన్ని కూడా మన విజ్ఞాన భాండాగారంలో పెద్దవాళ్ళు మనకి ఏర్పాటు చేసి పెట్టిన అఖండమైన విజ్ఞాన తత్వం మన సంస్కృతిలో ఉన్నది. దాన్ని కొంచెం అర్థం చేసుకొని నిత్య ఆచరణలో పెట్టి అనుభవంలోకి తెచ్చుకోవటమే సాధన రూపంలో. పూజ చేశారా, లేకపోతే యోగం చేశారా, లేకపోతే ధ్యానం చేశారా, లేదు జ్ఞాన మార్గంలో ఆలోచన విధానంలో పోయే ప్రయత్నం చేస్తూ ఏ మార్గంలో పోయినా జరగవలసింది ఇవే. సో ఈ కృతజ్ఞతాభావంతో ఈ మూడు చుట్లు తిప్పి పైనుంచి కిందకి తీసుకురావడంలో అర్థం ఏమిటంటే, భగవంతుడా నీ యొక్క జ్యోతిర్మయ రూపానికి ప్రతిబింబంగా నేను ఈ మాదిరిగా మానవుడిగా పుట్టాను. మళ్ళీ కింద నుంచి దాన్ని పైకి తీసుకుపోవడంలో అర్థం ఏమిటంటే, నేను మళ్ళీ జ్యోతిర్మయంగా నీలో కలిసిపోయేదానికి నాకు అనుగ్రహించు, ఆ స్థితి కలిగించు. మొదటి మూడు చుట్లలో తన యొక్క దేహ ప్రజ్ఞ, ఇంద్రియ ప్రజ్ఞ, అంతర్గత జీవ ప్రజ్ఞ మూడింటిని గుర్తు చేసుకుంటూ పైనుంచి కిందకి తీసుకురావటంలో నీ యొక్క అనుగ్రహంతో భూమి మీదకి సృష్టి రూపంలో మానవుడుగానో లేదా జీవిగానో వచ్చాను. ఆడ మొగ, బాగా డబ్బు ఉన్నవాడు లేదా డబ్బు లేనివాడు, లేదు జ్ఞానం ఉన్నవాడు లేదా జ్ఞానం లేనివాడుగా నేను వచ్చాను. నేను ఈ మాదిరిగా రావడానికి కారణం నీ యొక్క అనుగ్రహం. సో నీ అనుగ్రహంతోనే నేను మళ్ళీ తిరిగి నీలో చేరిపోవాలి అన్న భావన కింద నుంచి దాన్ని పైకి తీసుకుపోవటం. సింపుల్ మంగళహారతిలో ఇంత మహత్తరమైనటువంటి వేదార్థ భావన, వేదాంత భావనని చొప్పించినటువంటి భారతీయ జాతి దాని మూలానికి మనం పోయేటట్టయితే ఏ రకమైన పేటెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇవాళ నెత్తి మీద చెటకోపం పెట్టాలంటే పళ్ళెంలో 10 రూపాయలు వేసాడా లేదా అని చూసే పద్ధతిగా ఉన్నటువంటి ప్రపంచం ఇవాళ మనం చూస్తున్నాం. ఇంత ఉదాత్తమైనటువంటి వివరాల్ని ఏ రకమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మానవాళికి అందించినటువంటి మహత్తరమైన వేద పురుషులు, అంటే నిజమైనటువంటి ఆచార్యులు. ఇవాళ ఏమిటి గురు పరంపర అంటే మనకేం కనపడుతోంది? అనేక రకాలైన గురు, ప్రతివాడు ప్రతిది గురువే, ప్రతివాడు గురు, ఈ మాదిరిగా తయారవుతోంది. ఇది కాదు సుమా. అసలు శిశులైన గురువు ఎవరంటే ఆ దక్షిణామూర్తి తత్వం, ఆ శివుడే గురువు, పరమేశ్వరుడే గురువు అన్న భావంతో మిగతా గురువులంతా కూడా ఆ మార్గానికి మనం దోహదపరుస్తున్నటువంటి సహాయకారులుగా ఆ భావంతో అల్టిమేట్ ఎక్కడికి పోవాలో దాన్ని పొందే ప్రయత్నం చేయండి అన్న సంకేతంగా ఈ మంగళహారతి ప్రక్రియని
పూజ అయిన తర్వాత ఇయటం, లేదు బ్రహ్మాండంగా ఒక యజ్ఞం చేస్తాం. ఆ యజ్ఞంలో వెలిగించి మంట మండుతూనే ఉన్నది. ఆ మండుతున్న మంటకి అల్టిమేట్గా మళ్ళీ ఒక మంగళహారతి ఇస్తాం. ఏమిటి మంగళహారతి ఇవ్వటం? మంట ఇది మంట ఇది మంట అన్నప్పుడు దానికి ఎందుకు చూపిస్తున్నాము? ఈ భావన అందులో ప్రధానం. అంటే నీ యొక్క దయ మూలంగా ఈ శరీరము, మనస్సు ఇవన్నీ ఏర్పడ్డాయి. నీ యొక్క దయతోనే నేను మళ్ళీ తిరిగి నీలో సంపూర్ణమైన భాగంగా మారిపోవాలి. భాసురత్వం అంటే జ్యోతిర్మయత్వం. భక్తితో భగవంతుని చేరటం అంటే మానవుల్లో భక్తి పెరిగినప్పుడు జ్యోతిర్మయత్వం పెరుగుతుంది. భగవంతుల్లో ఉన్న జ్యోతిర్మయత్వంలో భాగంగా మారిపోతాడు. వాన్ భా అంటే భాసురత్వం, జ్యోతిర్మయత్వం. గా అంటే గమ్యం, ఆ జ్యోతిర్మయత్వమే నీ గమ్యం సుమా. వాన్ అంటే వాసస్థానం, అదే పర్మనెంట్ ప్లేసు. ఆ పర్మనెంట్ ప్లేస్లో నువ్వు ఉండాలి తప్ప మళ్ళీ తిరిగి పుట్టావా మళ్ళీ ఇంకోసారి కలిసేదానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అక్కడే జ్యోతిర్మయంగా పర్మనెంట్గా ఉండేటట్టయితే మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం అనే ప్రక్రియ లేకుండా పోతుంది. కాబట్టి ఆ జ్యోతిర్మయ స్థితికి పోగలిగేటట్టయితే, అందులో పర్మనెంట్గా ఉండిపోగలిగేటట్టయితే నువ్వే భగవంతుడు సుమా. అదే అహం బ్రహ్మస్మిన్, అదే విశ్వం విష్ణు అన్న అనుభూతిగా, దాన్ని ఈ రుద్రం యొక్క ధ్యేయమే అది అన్న మాటగా ఈ ఇండికేషన్గా దీన్ని మనం చూడొచ్చు. సో భౌతికంగా మనం చూసినా సరే, అరుణవర్ణం మొట్టమొదటి సూర్యుడు కనిపించినప్పుడు రక్తవర్ణంతో కనపడతాడు. సర్వస్యాజ్యారోహితం, మొట్టమొదటి వర్ణం రోహితం, ఎరుపు. ఎరుపు అంటే ప్రజ్ఞని వ్యక్తపరిచే విధానం. కొంచెం కోపం వచ్చింది, మొహం ఎర్రగా మారుతుంది. చాలా సంతోషంగా కలిగింది, బుగ్గలు ఎర్రగా మారుతాయి. ఏమిటి దాని అర్థం? తన యొక్క ప్రజ్ఞని వ్యక్తపరిచే ఒక ప్రక్రియలో ఎరుపు రంగు, ఎరుపు వర్ణం ఉంది. దాన్ని సర్వస్య అన్నిటికీ మూల వర్ణం రోహితం, ఎరుపు అన్నారు. సూర్యుడు మొట్టమొదటి మనకు కనపడు రక్తవర్ణంతో ఉంటాడు. క్రమంగా పాటల వర్ణంగా మారుతాడు. లేత మామూలు గులాబీ వర్ణంగా, తెలుపు ఎరుపు కలిపిన వర్ణంగా. ఇంకొంతసేపటికి బబ్బులు వర్ణం, గోరోజన వర్ణంగా మారుతాడు. ఈ మూడు ప్రధానమైన వర్ణాలు, ఈ మూడు రకాల ప్రజ్ఞలు క్రమక్రమంగా మార్పు. సో పురోగతికి సూచన ఎరుపు వర్ణం కాబట్టి, సో సాధనలో మొట్టమొదట మానవుల్లో పొందే వర్ణం అదే సుమా. ఆ వర్ణాన్ని ఆస్వాదించండి. మొదటి మెట్టు ఎక్కాము, ఇంకా 2, 3 మెట్లు పైకెక్కి జ్యోతిర్మయంగా మారతాము. అంటే గాయత్రి తత్వంలో కూడా అముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయి అన్నప్పుడు, విద్రుమ అన్నప్పుడు ఇదే వర్ణం, కాషాయ వర్ణం. సో లౌకికమైనటువంటి సూర్యుడు మనం చూసేటట్టయితే ఒక్కొక్క సెకండ్కి 30 నుంచి 40 లక్షల టన్నులు 40 లక్షల టన్నులు హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాడు ఒక సెకండ్కి. ఆ ఉత్పత్తి చేసిన హైడ్రోజన్ అదే మాదిరిగా ఉంటుందే, 103 రకాల మూలకాలుగా మారిపోతూ ఉంటుంది. అట్లా ఆ 103 రకాల మూలకాల్లో కూడా ఒక 20 మూలకాలు మాత్రమే సమస్తమైనటువంటి శరీరాల్లోనూ, మానవ శరీరం దగ్గర నుంచి ఒక మొక్క, సమస్తమైన జీవజాతులు మొక్కల దాకా కూడా ఈ 20 మూలకాలే ప్రధానమైన పాత్ర వహిస్తాయి. దాన్ని బట్టి చూడండి, అంటే ఈ మూలకాలు ఏర్పాటు చేసేవాడు సూర్యుడు. ఈ మూలకాల్లో 103 రకాల మూలకాలు ఏర్పాటు చేస్తే వాటిలోంచి 20 మూలకాలతోనే సమస్త జీవ చైతన్యం వస్తుంది. ఈ జీవ చైతన్యంతో శరీరం ఏర్పడిన తర్వాత, ఇంద్రియాలు ఏర్పడిన తర్వాత, ప్రాణశక్తి రూపంలో మళ్ళీ భగవంతుడే ప్రాణశక్తిని మానవుల్లో ప్రవేశపెడతాడు అన్న రహస్యాన్ని ఇండైరెక్ట్ గా, ఎట్లా శరీరం తయారవుతుంది, ఎట్లా మనసు తయారవుతుంది, అందులో ప్రజ్ఞ ఎట్లా వస్తుంది, ఆ వివరం మనకి తెలిసేటట్టయితే అదే మార్గంలో ప్రధానమైన లక్ష్యం భగవంతుడిగా పెట్టుకుని ముందుకు మనం సాగేదానికి అవకాశం ఏర్పడుతుంది. సో సూర్యుడు తెలిసి తెలియకుండా ఉన్న ప్రతి జీవికి కూడా ఈ అవకాశాలన్నీ మనకి ఇస్తూ అనేక రకాలుగా ఈ వర్ణాలన్నీ వ్యక్తం చేస్తూ, ప్రధానంగా వ్యక్తం చేసే 7 వర్ణాలనే విబ్జిఆర్ అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఆ వర్ణాల కింద మనం చెప్తాం. దాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇటుపక్క ఉన్నటువంటి
వైలెట్, ఇండిగో, గ్రీన్, వైలెట్, విఐబి, విబ్జిఆర్, బీమ్ ఉండాలి, విఐబి, వైలెట్, ఇండిగో, బ్లూ. ఇవన్నీ ఏమన్నా జలానికి సంబంధించిన వర్ణాలు. వైఓఆర్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇవన్నీ ఏమన్నా అగ్నికి సంబంధించిన వర్ణాలు. అనటంలో అంతరార్థం ఏమిటంటే సూర్యుడిలో అగ్నితత్వాన్ని జలతత్వాన్ని రెండింటినీ మేళవించి చూసుకోండి. అంటే కేవలం అగ్నితత్వంతో సృష్టి ఏర్పడదు, అట్టగాని కేవలం భూతత్వంతో సృష్టి ఏర్పడదు, జలతత్వంతో. సో జలతత్వం అగ్నితత్వం రెండూ కలియాలి. ఆ రెండు ఒక పర్టికులర్ ప్రపోర్షన్లో కలిసినప్పుడు మాత్రమే, అంటే ఒట్టి పిండితో రొట్టె తయారు చేయలేం, ఒట్టి నీళ్లతో రొట్టె తయారు చేయలేం. ఈ పిండి నీళ్లు కలిపి రొట్టె తయారు చేస్తాం. అట్లా పిండి నీళ్లు కలిపి రొట్టె తయారు చేసినట్టుగా అగ్నితత్వాన్ని జలతత్వాన్ని సరైన పాళ్లలో రంగరించి కలిపి ఈ అనంతమైన సృష్టి ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసేదానికి ఒక పరికరం ఉండాలి. నీళ్లు అనేది ఒక భూతం, అగ్ని అనేది ఇంకో భూతం. ఈ రెండింటినీ కలపడం ఒకదానికొకటి ఆపోజిట్. ఈ రెండింటినీ కలపడం సాధ్యం కాదు. ఈ రెండింటినీ కలిపేదానికి సాధ్యం చేసేదానికి సూర్యుడిని ఆధారంగా చేసుకొని, సూర్యుడిలో ఉన్నటువంటి విబ్ ఏమన్నా జలతత్వం, వైఓఆర్ ఏమన్నా ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఏమన్నా అగ్నితత్వం, ఈ రెండింటినీ సమన్వయపరిచి కలిపేది గ్రీన్ తత్వము. ఆ మాదిరిగా సూర్యుడిని ఆధారం చేసుకొని అగ్ని సోమాత్మకం జగత్ అంటే జలతత్వాన్ని అగ్నితత్వాన్ని సరైన పాళ్లలో మేళవించి, జీ అంటే గ్రీన్ తత్వంతోనే సూర్యుడి నుంచి శక్తిని తీసుకోవటం, ఆ శక్తిని మళ్ళీ ఆహారం రూపంలో మనం ఏ ఆహారం తిన్నా ఆహారం శక్తి కోసం తింటున్నాం. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది. ఎట్లా వచ్చింది? గ్రీన్గా ఉన్నటువంటి ఆకులు సూర్యుడి నుంచి శక్తి సంపాదించి వాటిలో మొక్కలో గింజగానో, కాండంగానో, పండుగానో, బెరడుగానో దాచుకుంటే దాన్ని మనం తిని బతుకుతున్నాం. అంటే జీ అనేది మనుగడకి ఆధారమైనటువంటి మధ్యతత్వము. జలతత్వం అగ్నితత్వం సూర్యుడిలో కలిసి మన యొక్క ప్రాణం యొక్క మనుగడ, జీవి యొక్క పురోగతి సాధ్యమవుతోంది అనేది మనం గుర్తుపెట్టుకునేటట్టయితే ఆ సూర్యతత్వానికి మనకి ఉన్నటువంటి అనుబంధము, దాని నిత్య పూజలో మనం చేసే కార్యక్రమాల పరంగా ఆలోచిస్తున్నప్పుడు అనుక్షణం దాన్ని తలుచుకోవటం, తలుచుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం, ఆ భావనతో పురోగతి సాధించటం, తద్వారా జ్యోతిర్మయత్వాన్ని పొందటం అన్న క్రమ పరిణామం మనకి అవగతం అవుతుంది. సపోజ్ ఈ ఆలోచనే మనకి లేదు, మెకానికల్గా తింటున్నాం, తిరుగుతున్నాం, ఏదో చూస్తున్నాం, బతుకుతున్నాం, చచ్చిపోయేదాకా ఉంటున్నాం. అది జంతువులాగా పుట్టడం, జంతువులాగా పెరగడం, జంతువులాగా చావటంలాగా మారుతుంది సుమా. సో నీ విజ్ఞాన పరిధిని పెంచుకొని జ్యోతిర్మయత్వాన్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోతేనే అల్టిమేట్ గోల్ చేరగలుగుతావు అన్న సంకేతాన్ని మనకి సూర్యుడు ఇస్తున్నాడు. సో దీన్ని కాలచక్రం అన్నారు. ఈ కాలచక్రంగానే మనం గమనిస్తే ఇందులో 24 ఆకులు ఉంటాయంటారు. అంటే ఏంటి? ఒక బండి చక్రాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ మధ్యలో ఒక కుండ లాంటి సెంటర్ పాయింట్ ఉంటుంది, చక్రం చుట్టూ తన పరిధి ఉంటుంది, పెద్ద చక్రం. ఈ కుండ మధ్యలో ఉన్న కుండ నుంచి ఈ బయట ఉన్నటువంటి పరిధి దాకా అడ్డంగా దాన్ని ఆ చక్రానికి వీల్స్, రిమ్కి చిన్న చిన్న, ఏ చక్రం తీసుకున్న సపోర్ట్గా ఈ సెంటర్ పాయింట్ నుంచి పరిధికి సపోర్ట్గా కడ్డీలుగా మనకు కనపడతాయి. ఈ కాలచక్రాన్ని మనం ఆ మాదిరిగా తీసుకునేటట్టయితే దానిలో 24 కమ్మీలు మనకు కనపడతాయి. ఆ 24 కమ్మీల్ని మనకి ఏం చేస్తే సంవత్సరం అనే స్వరూపాన్ని మనం తీసుకునేటట్టయితే ఒక సంవత్సరం, దానిలో 2 అయనాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ 2 అయనాలు 6 ఋతువులుగా, ఇప్పుడు వర్ష ఋతువు 2 రోజుల క్రితం వర్ష ఋతువు స్టార్ట్ అయింది, అంతకుముందు గ్రీష్మ ఋతువు ఉన్నది. అట్లాంటి 6 ఋతువులు ఉన్నాయి. ఈ 6 ఋతువుల్ని 12 మాసాలుగా మార్చారు. ఈ 12 మాసాలనే ఫిబ్రవరి, మనం ఇంగ్లీష్ నెలల్లో చెప్తాం
వాళ్ళు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు అని చైత్ర మాసం, వైశాఖ మాసం సంస్కృతంలో చెప్తారు. సో 12 మాసాల తర్వాత ఒక రోజు అన్నారు. అంటే ఏ రోజుకి ఆ రోజు ఒక రోజు. ఆ రోజులో మళ్ళీ ఒక పొగలు, ఒక రాత్రి, మొత్తం లెక్క పెట్టండి 24 వస్తాయి. 24 అంటే 4 + 2 6. 6 అంటే సాధన. సాధన ద్వారా ఈ అవగాహన పెంచుకొని మూలమైనటువంటి ఒకటి దానిలోకి చేరే ప్రయత్నం చెయ్యి. అప్పుడు ఈ కాలచక్రం నుంచి నువ్వు బయటపడతావు అన్న సంకేతం. సంవత్సరం అనేది 1, అయనాలు 2, 1 + 2 3, ఋతువులు 6 9, 6 + 3 9, మాసాలు 12, 12 9 21, రోజు 1 21 22, ఒక పొగలు ఒక రాత్రి 23 24. అంటే మొత్తం 24 కమ్మేలతో ఈ కాలచక్రం ఏర్పాటు చేయబడ్డది. ఇందులోనే మనం కొట్టుకుంటూ తిరిగేటట్టయితే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం, అనేక రకాల జన్మలు ఎత్తుతూ ఉంటాం. దీనిలో నుంచి బయటికి పోయే మార్గం ఏమిటంటే శరణాగత మార్గంతో జ్యోతిర్మయత్వాన్ని ధ్యేయంగా పెట్టుకుని నువ్వు చేస్తున్న సాధన, ఏ సాధన నా చేయి, పూజ చేయి, జపం చేయి, ధ్యానం చేయి, యోగం చేయి, ఏ సాధన చేసినా సరే ఆ చేస్తున్న సాధనకి ధ్యేయం కనుక జ్యోతిర్మయత్వం పెట్టుకుని ఆ మార్గంలో ప్రయాణం చేసేటట్టయితే పొందవలసిన గమ్యం చేరుతావు అనే సంకేతంగాను. సో ఇంకా ఈ సూర్యుడిలో ఉన్నటువంటి ఈ 12 మాసాలు, వాటి యొక్క వివరాలు, ఏ మాసంలో సూర్యుడికి ఏ మాదిరి శక్తి ఉంటుంది, ఎన్ని కిరణాలు అందులోంచి ఏర్పడతాయి, దీనిలో ఉన్న తత్వం ఏమిటి, మన మానవ జీవితంలో అనేక రకాలైన కష్ట నష్టాలు, ఇబ్బందులు కూడా మనం పడుతూ ఉంటాం. వీటిని ఎట్లా అన్వయం చేసుకోవాలి, ఎట్లా అన్వయం చేసుకోవటం మూలంగా మన పురోగతికి అవి ఉపయోగపడతాయి, ఆ వివరాలు నెక్స్ట్ సాటర్డే మనం చెప్పుకున్నాం. ఇంకా ఈ మంత్రం పూర్తి కాలేదు. సో వీలైతే నెక్స్ట్ టైం దాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా ఉండేటట్టయితే, ఏదైనా పర్టికులర్ చెప్పిన పాయింట్ అర్థం కానిది ఏదైనా ఉంటే, ఈ వివరం ఇంకొంచెం వివరం చెప్పాలి అట్లా అనిపిస్తే అది అడిగితే చెప్తాను. అందరికీ నమస్కారం. నమస్కారం గురువు గారు, శాస్త్రి గారు. మీరు చెప్పింది చాలా చాలా బాగున్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్ మరియు తెలియనివి చాలా చెప్పారు. యాక్చువల్లీ వస్తే పూర్తిగా మళ్ళీ రిపిటేషన్ చేసినా కూడా బాగుండు. తర్వాత ఈ మంగళహారతి గురించి మరొకసారి రిపిటేషన్ ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ సాటర్డే అయినా సరే మరొకసారి చెప్తాను. ఎందుకంటే మంగళహారతి ప్రతివాడు ఇచ్చేది, దాన్ని కొంచెం అర్థం చేసుకుని చేయటం మూలంగా నెక్స్ట్ టైం వీలు కనుక దాన్ని ఓకే ఇంకోసారి చెప్తాను. ఇంకోసారి చెప్తే మీకు శ్రమ అనుకోకపోతే మరోసారి చెప్పండి. లేదా నాకేం శ్రమ లేదమ్మా. మీరు ప్రశ్నలు అడగరు, సైలెంట్ గా నోరు మూసుకొని కూర్చుంటారు. మీకు ఎంత అర్థం అవుతుందో అనేది కూడా నాకు డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే మాకు కూడా కొన్ని అర్థం అవ్వవు, కానీ మళ్ళీ వింటాం కదా, అప్పుడైనా అర్థం అవుతాయేమో అనేసి మేము కూడా 1-2 సార్లు వినండి అమ్మా. ఎందుకంటే ఇంకొకటి మీరు గమనించు, నేను వారానికి ఒకేసారి అవటంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ వారంలో ఒక్కసారి చెప్పింది మీరు నెల పొడుగుతో చెప్పుకున్నా అందులో కొత్త వివరాలు కనపడుతూనే ఉంటాయి. ఏదో మాటలు మనం చెప్పుకునే దానికన్నా ఆ చెప్పుకున్న గంటల వివరాలు కనుక ఎక్కువ తెలుసుకునేటైతే 1-2 సార్లు దాన్ని వినటం మూలంగా మీకు ఎక్కువ వివరాలు తెలుస్తాయి. ఇవన్నీ యోగం మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేస్తాం, ఇంకా అందులో మాట చెప్పేదానికే ఉండదు. ఆ యోగ సాధన మనం చేస్తున్నప్పుడు ఆ యోగ సాధనకి కావాల్సిన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునే దానికి తగ్గ మాటలే నేను చెప్తున్నాను. సో ఎక్కువ వివరాలు చూడటంలో ఈ వారం రోజులకి సరిపడా వివరాలన్నీ మీకు ఆ ఒక్క రోజు చెప్పిన దానిలోనే ఉంటాయి. దాన్ని ఎప్పుడు మీరు కొత్తగా మళ్ళీ విన్నా కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. అట్లా మీరు ఆలోచించినా మీకు ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ చెప్తాను ఇంకోసారి, నో ప్రాబ్లం. అలాగేనండి గురువు గారు. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకేదైనా వివరాలు తెలిసేది ఉన్నా అదేనా అడగండి, చెప్తాను. నో ఇష్యూ. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం.
శాస్త్రి గారు పుట్టపర్తి నుంచి. నమస్కారం అండి. ఇప్పుడు మానవుడు శరీరం ఆ రకంగా తయారవుతుంది అన్నది అక్కడ ఈ రకంగా అనేది ఒక్కసారి చెప్తారండి. అంటే ఇప్పుడు 3 రకాల ప్రక్రియలు మనకు కనపడుతున్నాయి కదా సృష్టిలో. ఇప్పుడు సైన్స్ మనకేం చెప్తుంది? భూమి తన చుట్టూతో తను తిరుగుతోంది అని చెప్తుంది కదా. అవునండి. అట్లాగే భూమి సూర్యుడు చుట్టూతో తిరుగుతోంది అని చెప్తుంది కదా. అవునండి. చంద్రుడు భూమి చుట్టూతో తిరుగుతున్నాడు అని చెప్తుంది కదా. అవునండి. చంద్రుడు భూమి కలిపి సూర్యుడు చుట్టూతో తిరుగుతున్నాడని ఇవన్నీ సైన్స్ మనకి చెప్తోంది. అవునండి. ఈ సైన్స్ చెప్తున్నవి ఏనాడో శాస్త్రం మనకి చెప్పింది. వేద శాస్త్రాలు మనకి ఎప్పుడో చెప్పి మామూలుగా చెప్పటం కాకుండా ఆ తిరగటం మూలంగా ఏమేం జరుగుతుందన్న రహస్యాలన్నీ వాళ్ళు చెప్పారు. అంటే ఇవాళ మనకి సైన్స్ ఎంతవరకు చెప్తుంది? భూమి సూర్యుడు చుట్టూతో తిరుగుతోంది, దాని మూలంగానే నీకు రాత్రి పగలు ఏర్పడుతున్నాయి అని అంతే చెప్తుంది. కేవలం రాత్రి పగలు ఏర్పడటం కాదు నాయన, నీ శరీరం కూడా దాని మూలంగానే ఏర్పడ్డది. కేవలం రాత్రి పగలు ఏర్పడదని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నతనంలో పెద్దవాళ్ళకి చిన్నతనంలో బాగా దాదాపు 50-60 సంవత్సరాల క్రితం పిల్లలుగా ఉన్నప్పుడు ఇవాళ రేపు అవి తిరగటం ఒక తాడుతో కట్టి దాన్ని వెలిగించి దీపావళి నాడు తిప్పేవాడు, చుట్టూ పూల పట్టి అని తిప్పేవాళ్ళు. అవును. అది గుర్తుందా మీకు? ఆ తిరుగుతున్నప్పుడు నిప్పు రవ్వలు ఏ మాదిరిగా తిరుగుతున్నప్పుడు చుట్టూతో ఏర్పడితే ఒక వలయంలాగా ఏర్పడతాయి. అవును అవును అవును. అట్లా ఈ ప్రదక్షిణ మూలంగా ఈ మాదిరిగా వాళ్ళ అనేక రకాల జీవుల యొక్క శరీరాలు ఆ మాదిరిగా ఏర్పడుతున్నాయి సుమా. అంటే ఒక జ్యోతిర్మయమైనటువంటి సూర్యమండలం చిన్న 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 కణాలుగా, జ్యోతిర్మయమైనటువంటి కణాలుగా విభజించబడి అనేక రకాల సృష్టిగా మారుతోంది సుమా. ఎప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? చెట్టు పుట్ట అన్ని దేవుడే, అన్ని జ్యోతిర్మయం. అది ఎట్లా మనకు అర్థమవుతుంది? సైన్స్ చెప్పినటువంటి ఈ మాటని ఈ భూమి తన చుట్టూతో తాను తిరగటం మూలంగా ఈ శరీరాలు ఏర్పడుతున్నాయని తెలుసుకోండి. అట్లాగే చంద్రుడు భూమి చుట్టూతో తిరగటం మూలంగా శరీరం లోపల ఇంద్రియాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు కుమ్మరివాడు కుండ తయారు చేస్తాడు. కుమ్మరివాడు కుండ తయారు చేసేటప్పుడు ఆ మట్టి చట్రం మీద మట్టి ముద్ద పెట్టి ఆ కుండ తిరుగుతున్నప్పుడు తన చేతులు 2 చాలా ఒడుపుగా ఆ కుండకు ఒక ఆకారాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇది మనం చూస్తాం కదా. అది కుండగా చేయాలన్నా అదే చేతులతో చేస్తాడు. కుండ కాకుండా ఒక చట్టి చేయాలి, ఆ చట్టి చేయాలన్నా దాంతోనే చేస్తాడు. అంటే ఆ వేళ్ళు చేతులు పెట్టిన విధానాన్ని బట్టి ఆ మట్టి యొక్క రూపం మారిపోతూ ఉంటుంది. అట్లా ఈ కాలచక్రంలో ఈ భూమి తన చుట్టూతో తాను తిరగటం, సూర్యుడు చుట్టూతో తిరగటం, చంద్రుడు భూమి చుట్టూతో తిరగటం, భూమి చంద్రుడు కలిసి సూర్యుడు చుట్టూ తిరగటంలో ఈ అనేక రకాల ప్రజ్ఞలు ఏర్పడుతున్నాయి. ఒకటి జంతు శరీరంగా ఒకటి పుడుతుంది, ఒకటి మానవ శరీరంగా ఒకటి పుడుతుంది. మానవ శరీరంగా పుట్టిన శరీరం ఏర్పాటు చేసేదానికి ఒక ప్రదక్షిణ కారణం, శరీరంలో ఏర్పాటైనటువంటి ఇంద్రియాలు ఏర్పాటయ్యేదానికి చంద్రుడి యొక్క ప్రదక్షిణం కారణం. తర్వాత ఈ 2 కలిపి జ్యోతిర్మయమైన సూర్యుడు చుట్టూ తిరగటం మూలంగా వాటిల్లో ప్రజ్ఞలు ఏర్పడుతున్నాయి. ఇవాళ ఏర్పడ్డ ప్రజ్ఞ ఒక జంతువుకి కుక్క అనే ప్రజ్ఞ ఏర్పడింది, ఇంకో జంతువుకి సింహం అనే ప్రజ్ఞ వచ్చింది, ఇంకో జంతువుకి ఆవు అనే ప్రజ్ఞ వచ్చింది, ఇంకో మనిషికి మనిషి అనే ప్రజ్ఞ వచ్చింది. ఆ మనుషుల్లోనే ఇంకోటికి చాలా ఒక ఋషి అనే ప్రజ్ఞ వచ్చింది, ఇంకొకటికి ఒక అఖండమైన జీవన్ముక్త స్థితి అనే ఈ స్థితులు, రకరకాల స్థితులు ఏర్పడటానికి కారణం ఒకే ఒక సూర్యుడు చుట్టూ తిరగటం అనే ఒక ప్రక్రియ. కాబట్టి ఈ మంగళహారతి మనం ఇచ్చేటప్పుడు అఖండమైనటువంటి జ్యోతిర్మయ ప్రజ్ఞ అనే భావంతో మనం ఇస్తున్నామా అంటే యద్భావం తద్భవతి. ఎవరు ఎట్లా ఆలోచిస్తారో వాళ్ళు అట్లా అవుతారు. సో మన భావం గనక జ్యోతిర్మయమైన భావం ఉండి
పురోగతిపరమైనటువంటి భావాలతో మన జీవనాన్ని గడిపేటట్టయితే ఊర్ధ్వగతికి ప్రయాణం చేస్తాము. లేదు కేవలం లౌకిక భావాలతో మాత్రమే ఉండి శారీరక సుఖం కోసం మాత్రమే జీవిస్తూ ఉండేటట్టయితే దానికి సంబంధించినటువంటి లోవర్ జన్మలు అంటే తక్కువ స్థాయి జన్మలు మళ్ళీ మనకి ఏర్పడతాయి. అంటే ఈ కాలచక్రంలో తిరుగుతున్నాం. ఇందాక చెప్పానే సంవత్సరం, 2 అయనాలు, 6 ఋతువులు, 12 మాసాలు, ఇందులోనే తిరుగుతున్నాం. ఈ తిరగటంలో కూడా ఊర్ధ్వగతి వైపు ప్రయాణం చేస్తున్నామా, ఒక పర్టికులర్ స్పీడ్ వచ్చినాక ఈ కాలచక్రం నుంచి బయటపడి వెళ్ళిపోతాం. ఆ స్పీడ్ మనం అందుకోలేకపోయేటట్టయితే ఆ స్పీడ్ అందుకునేదాకా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెబుతా, మీకు అర్థమవుతుంది. ఆకాశంలోకి ఒక పెద్ద రాయి, బలమైన రాయి చాలా బలంగా విసిరేసాం. కాసేపు అయినాక ఏమవుతుంది? అది నీ శరీరం ఎంత శక్తి తీసుకుని పైకి పోయిందో ఆ శక్తి పైకి పోగానే మళ్ళీ పైనుంచి కిందకు వస్తుందే రాదా? హలో, వస్తుందండి, చెప్పండి. అవునండి, అలాగే అండి. అవునండి, పైనుంచి కిందకి ఎందుకు వచ్చింది? అవును, దాని శక్తి అయిపోయింది కాబట్టి వచ్చింది. అవునండి. అదే రాకెట్ పంపించినప్పుడు ఎందుకు రాలేదు? ఆ రాకెట్ పంపించినప్పుడు దాని ఎస్కేపింగ్ వెలాసిటీ దాటిపోయేంత వేగంతో పంపించాం. అవునండి, ఊర్ధ్వం. అట్లా ఈ సృష్టి చక్రంలో పడి మనం తిరుగుతున్నటువంటి జీవులమే ఈ సృష్టి చక్రం దాటి అతిక్రమించి వెళ్ళిపోయేంత వేగంగా అందులోంచి ప్రయాణం చేసేటట్టయితే బయటికి రాకుండా ఉండే అవకాశం ఉన్నది సుమా అన్న శాస్త్రీయ సంకేతాన్ని కాలచక్ర స్వరూపంలో సూర్యుడు మనకి చెప్తున్నాడు. అసలు దాని గురించి మీకు ఆలోచన ఉన్నదా? ఉండేటట్టయితే ఈ కాలచక్రం నుంచి ఎస్కేప్ అయి జ్యోతిర్మయ మార్గంలో బయటికి వెళ్ళొచ్చు. లేకపోతే ఇహ పుట్టానం ఇహ పెరగానం, ఇక్కడే పుట్టడం, ఇక్కడే తినటం, ఇక్కడే పెరగటం, ఇక్కడే చావటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం. అది పునరపి జననం పునరపి మరణం, జననీ గర్భ జఠరే శయనం అన్నాడు ఆదిశంకర్ల వారు. మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండేదానికి ఏ రకమైన సాధన అక్కలేదు, జరుగుతూనే ఉంటుంది. అది సో తొందరగా బయటికి పోవాలనుకున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా దాన్ని సాధించేదానికి ఉన్న మార్గాలు మనం చేస్తున్న యోగం అనండి, లేదా పూజ అనండి, లేదా మంత్ర జపం అనండి, లేదా ధ్యానం అండి, ఇవన్నీ ధ్యేయం. అది అట్లాంటి ధ్యేయం పెట్టుకుని ఇవి చెయ్యండి. లేదు సన్మానాల మీద, లేదు పేపర్లో పేర్ల మీద, లేకపోతే టీవీల మీద, లేదా నలుగురు నన్ను మెచ్చుకుంటున్నారా లేదా వీటి మీదనే మనకు ధ్యేయం ఉండేటట్టయితే అక్కడ ఆగిపోతుంది సుమా. భగవంతుడే ధ్యేయంగా పెట్టుకుని ప్రయత్నం చేశారా అంతదాకా వెళ్ళిపోతారు. చిన్న చిన్న ధ్యేయాలు పెట్టుకున్నారు, అక్కడ ఆగిపోతారు. కాబట్టి ఆ రహస్యం తెలుసుకొని ఉత్తమమైనటువంటి గతి మీద ధ్యేయంగా పెట్టుకుని మీరు చేస్తున్న సాధన చేయండి అన్న సంకేతం చెప్తున్నాయి. నెక్స్ట్ టైం దాని వివరాలు ఇంకొన్ని తెలుసుకుందాం. ఆత్మ నమస్కారం గురువు గారు, చాలా బాగా చెప్పారు. అందరికీ నమస్కారం. ధన్యవాదాలండి. ఆత్మ నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం. ఓకే, ఉంటాను. నమస్కారం శాస్త్రి గారు. అందరికీ నమస్కారం.